Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అదే ఆంధ్రులు కలలు కన్న అమరావతి. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టాభిషేకం జరిగింది. మరి అభివృద్ధి అంతా అమరావతికే పరిమితమా? రెస్ట్ ఆఫ్ ది ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబు దొరికేసింది. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చేసేందుకు ఏం చేయబోతున్నారో సీఎం చంద్రబాబు చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం 3 మెగా సిటీలు ప్లాన్ చేశారు. అసలు ఏంటి చంద్రబాబు మైండ్ విజన్? ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మెగా సిటీలు. ఏపీపై చంద్రబాబు మైండ్ విజన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభివృద్ధి విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న నినాదం ఒక్కటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ఇన్నాళ్ళు ఏపీ రాజధాని అంటే ఏదో చెప్పుకోలేకపోయామని ఇప్పుడు గర్వంగా అమరావతి పేరు చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. ఎస్, ఏపీ రాజధాని అమరావతే. మరి అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాల్ని విస్మరిస్తారా అన్న సందేహాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతో అమరావతిని పరిపాలనా రాజధానిగా ఉంచుతూనే ఏపీని 3 మెగా సిటీల కేంద్రంగా తీర్చిదిద్దే భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పుడు స్టేట్ మొత్తం ఈ డెవలప్మెంట్ మోడల్ గురించే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ మోడల్ బెటర్ అన్న పాయింట్ రాష్ట్ర రాజకీయాల్లో కీ పాయింట్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర సమతుల్య అభివృద్ధి సాధించడానికి సీఎం చంద్రబాబు 3 నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. అవే విశాఖ, అమరావతి, తిరుపతి. విశాఖ కేంద్రంగా ఏలూరు వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ మొత్తాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 3 మెగా సిటీలు వస్తాయని, గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా రాయలసీమ మారబోతోందన్నారు. ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు. ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మధ్య మాజీ సీఎం జగన్ అమరావతికి ఆల్టర్నేట్గా మావిగన్ కారిడార్ని తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్ని కలిపే 110 కిలోమీటర్ల డెవలప్మెంట్ కారిడార్ని జగన్ ప్రతిపాదించారు. అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ కోసం 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం కంటే ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల్ని వాడుకుంటూ ఈ కారిడార్ని అభివృద్ధి చేస్తే 1,90,000 కోట్లు ఆదా అవుతాయనేది జగన్ వాదన. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా బలోపేతం చేస్తూనే ఈ కారిడార్ను ఆర్థిక హబ్గా మార్చాలని ప్రతిపాదించారు. అయితే మావిగన్ పట్ల ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావించిన మెగా సిటీలను ఐటీ, టూరిజం, మౌలిక వసతులు, హాస్పిటాలిటీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి హబ్బులుగా మార్చేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఓవరాల్గా అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుంది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రధాన కేంద్రాల ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అంటే ఇటుకలు, సిమెంటు కాదని ఆంధ్రుల ఆత్మ గౌరవమని చెబుతున్నారు. చంద్రబాబు విజన్లో అమరావతి ఓ నాలెడ్జ్ ఎకానమీ హబ్.
సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పరిపాలనా కేంద్రంగా ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్లు, మెట్రో రైల్ ప్రాజెక్టులతో అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడమే బాబు ప్లాన్. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలతో కలిసి విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చనున్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఉపాధి కల్పనకు అవకాశాలున్నాయి. అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా వైజాగ్ని తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక రాయలసీమ అభివృద్ధికి తిరుపతిని కేంద్ర బిందువుగా మార్చబోతున్నారు. ఇప్పటికే ఉన్న మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించి తిరుపతిని ఇండియాలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ హబ్గా మార్చే ఆలోచనతో ఉన్నారు సీఎం. అనంతపురం నుంచి చిత్తూరు వరకు ఉన్న ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్గా డెవలప్ చేయాలనే ప్లాన్తో ఉన్నారు. అంతేకాదు ఆధ్యాత్మికతతో పాటు సర్వీస్ సెక్టార్ని పెంచి ఆర్థికంగా బలోపేతం చేయనున్నారు. చంద్రబాబు విజన్ వెరీ క్లియర్. రాజధాని వికేంద్రీకరణ కంటే అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఎక్కువ మేలు జరుగుతుందని నమ్ముతున్నారు. పరిపాలన అంతా రాజధాని అమరావతి నుంచే జరుగుతుంది. సంపద సృష్టి మాత్రం రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి జరిగేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక ప్రాంతానికో ప్రదేశానికో పరిమితమైతే ఒక రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుకోవడం కష్టమవుతుంది. అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు దక్కాలన్నా, సమగ్ర అభివృద్ధి జరగాలన్నా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేననే బలమైన వాదనలున్నాయి. మరి సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు 3 మెగా సిటీల డెవలప్మెంట్ సాధ్యమేనా? ఈ మెగా విజన్ కనుక వర్కౌట్ అయితే భవిష్యత్తులో ఏపీ దశ మారుతుందా? ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన 3 మెగా సిటీల ప్రణాళిక ఏపీ భవిష్యత్కు ఓ బ్లూ ప్రింట్ లాంటిది. ఇది కేవలం భవనాల నిర్మాణమే కాదు, రాబోయే తరాల తలరాతను మార్చబోయే ప్రణాళిక. ఇది గనుక వర్కౌట్ అయితే రాబోయే కొన్నేళ్లలోనే ఏపీ రూపురేఖలు మారిపోవటం ఖాయం. ఎప్పుడైతే అభివృద్ధి రాష్ట్రమంతటా విస్తరిస్తుందో అప్పుడే అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు, ప్రజలందరికీ సమాన అభివృద్ధి ఫలాలు దొరుకుతాయి. అందుకోసమే సీఎం చంద్రబాబు మెగా సిటీల అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఒక్క అమరావతిపైనే కాకుండా విశాఖ, తిరుపతి నగరాలను కూడా సమాన స్థాయిలో ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లుగా మార్చాలన్నదే బాబు మాస్టర్ ప్లాన్. చంద్రబాబు విజన్ ఒక్కటే, 1 క్యాపిటల్ 3 గ్రోత్ ఇంజిన్స్. ఇదే కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు. అమరావతి పరిపాలన రాజధానిగా ఉన్నప్పటికీ విశాఖ, తిరుపతిని గ్లోబల్ హబ్లుగా తీర్చిదిద్దటం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని అమరావతిని అత్యాధునిక టెక్నాలజీకి నిలయమైన క్వాంటమ్ వ్యాలీగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎడ్యుకేషన్, రీసెర్చ్, సుస్థిరమైన నగర జీవనానికి ఇది కేరఫ్. ఇక విశాఖను గ్లోబల్ డేటా సెంటర్ హబ్ గా మార్చేందుకు గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలతో భారీ ఒప్పందాలు చేసుకున్నారు. ఇది ఏపీకి ఐటీ, పారిశ్రామిక ఊపిరిగా నిలవనుంది. తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల హబ్ గా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నారు. గతంలో 3 రాజధానుల చర్చ జరిగినప్పుడు పరిపాలన వికేంద్రీకరణపై దృష్టిండేది. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టింది. ప్రాంతీయ సమానత్వం కోసమే చంద్రబాబు ఈ 3 మెగా సిటీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మిగిలిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం, అసంతృప్తి పెరుగుతాయి. 3 మెగా సిటీల వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలకు సమాన ప్రాధాన్యత దక్కుతుంది. ప్రకృతి వైపరీత్యాలు గాని ఇతర కారణాల వల్ల ఒక నగరం ప్రభావితమైన మిగిలిన ఆర్థిక కేంద్రాలు రాష్ట్రాన్ని ఆదుకుంటాయి. అయితే రాజధాని అమరావతి నిర్మాణానికి విశాఖలో ఇన్ఫ్రాకు 1000 కోట్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నప్పటికీ ప్రైవేటు పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఇక 3 నగరాల మధ్య హై స్పీడ్ కనెక్టివిటీ ఉండాలి. ఎయిర్పోర్టులు, ఎక్స్ప్రెస్ వేల ప్రణాళికలు కాగితాలు దాటి రియాలిటీలోకి రావాలి. ఇలాంటి మెగా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కొంత సమయం పడుతుంది. పరిపాలనలోనూ ప్రభుత్వంలోనూ స్థిరత్వం ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారితే పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తారు.
చంద్రబాబు మెగా సిటీస్ విజన్ గనుక వర్కౌట్ అయితే ఏపీ సన్ రైజ్ స్టేటస్ నుంచి సూపర్ పవర్ స్టేట్ గా మారుతుంది. వరల్డ్ క్లాస్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాక్ టు వర్క్ కల్చర్ లాంటివి ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. గ్రీన్ హైడ్రోజన్, చిప్ డిజైనింగ్, ఏఐ రంగాల్లో ఏపీ గ్లోబల్ లీడర్ అయ్యే అవకాశం ఉంది. 3 ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే ఆదాయ అసమానతలు తగ్గి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ 3 మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఈ మెగా సిటీలను నివాసయోగ్యంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. అమరావతి రాజధానిగా ఉంటే ఏపీకి ఓ అడ్రస్ క్రియేట్ అవుతుంది. 3 మెగా సిటీల ప్రణాళిక అమల్లోకొస్తే రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి.